టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. మరోవైపు తిరువూరు ఘటనపై చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ మధ్యాహ్నం అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. నామినేటెడ్ పదవులు, జిల్లా పార్టీ అధ్యక్ష పదవులపై కసరత్తు చేస్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. మరోవైపు తిరువూరు ఘటనపై కూడా చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయ చంద్రిక మరి కొద్దిసేపు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. దీనికోసం టీడీపీ కార్యాలయం ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే ఇక్కడ అర్జీలు తీసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు అనేక అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న అంశాలు, అలాగే పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన వ్యవహారాల మీద కూడా చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించబోతారు. ఈ రోజు సుమారు 11 గంటల నుంచి సుమారు సాయంత్రం 5 గంటల వరకు కూడా పార్టీ కార్యాలయం నుండి వివిధ పార్టీ నేతలను కూడా కలవబోతున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ పార్టీలో తీసుకోవాల్సిన అంతర్గత విషయాల మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. తిరువూరు ఘటనలో కూడా ఈ రోజు అంటే క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక రూపొందించింది. దాన్ని కూడా ఈ రోజు చంద్రబాబుకు ఇచ్చే ఆలోచనలో కూడా మొత్తం క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నివేదికను కూడా రూపొందించినది కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడుకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు గట్టి బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే పూర్ణ, థ్యాంక్ యూ.